పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడటం మానేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేతకానితనంతో చేసిన నిర్వాకానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం తగదన్నారు. 90 టీఎంసీల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం సిడబ్ల్యూసీకి డిపిఆర్ ఇవ్వడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 7 ఏళ్ల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. డిపిఆర్ సబ్మిట్ చేయకుండానే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. కాళేశ్వరంకి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు, 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెంచుకుంటారు, దీన్నేమో 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గిస్తారు, దీని నుంచేమో కష్టంగా 27,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇంకోటి ఆన్ రికార్డ్ చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి పనులని స్లో చేయమని చెప్పి ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డికి సిఈ విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు ఎస్సీ ఆయన్ని డైరెక్ట్గా అధికారులు అప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పిండ్రు. ఇది వాస్తవ పరిస్థితి. మీరు మా మీద బురదల్లే ప్రయత్నం, జనంలో తప్పుడు ఇసుక ప్రయత్నం, ఇది చాలా దుర్మార్గం. వాళ్ళకి కాళేశ్వరం మీద ఉన్న మోజు ఓకే, మరి ఏ ప్రాజెక్టు మీద లేకుండే. ఇంకో విషయం, 2 జూన్ 2014 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయింది. 7 డిసెంబర్ 2023 దిగిండు. ఓకే, 9.5 ఏళ్ళు. ఆ రోజుకే 2 జూన్ 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పెండింగ్ ప్రాజెక్ట్స్ గా ఉండనా లేదా? ఈ 9.5 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్స్ ఎస్టిమేట్స్ 17,17.7 lakh crores అయితే ఇరిగేషన్ మీద మీరు 1.83 lakh crores ఖర్చు పెడితే ఎందుకు ఉమ్మడి